షుగర్‌కి మన హోమియోపతిలో చాలా వండర్స్ క్రియేట్ చేయొచ్చండి. చాలా మిరాకిల్స్ ఉంటాయి. కానీ ఒక్కటి ఏంటంటే షుగర్ డయాగ్నోస్ అవ్వంగానే జనాలేం చేస్తారంటే వెంటనే హోమియోపతిని చూజ్ చేసుకోరు. సో, అన్ని మెడికేషన్స్ యూజ్ చేసి, ఆ మెడికేషన్స్ యూజ్ చేశాక దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువున్నాయి అని తెలుసుకొని హోమియోపతికొస్తారు. సో, అప్పుడు అక్కడ డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది. ఆ డ్యామేజ్‌ని కవర్ చేయాలి అనంటే హోమియోపతిలో అక్కడ టైం పడుతుంది కానీ కండిషన్‌ని తగ్గించడానికి టైం పట్టదు. ఎందుకంటే కండిషన్ తగ్గించడంతో పాటు అయిన డ్యామేజ్‌ని కూడా మనం మళ్ళీ నార్మల్ చేసుకోవాలి. సో, బేసిక్‌గా షుగర్ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే అది కూడా లైఫ్ స్టైల్ చేంజెసే అండి. ఏదైనా కూడా లైఫ్ స్టైల్ చేంజెసే. స్ట్రెస్ అనేది కూడా ఎక్కువ. ఇంకోటి ఇప్పుడు అందరూ సెడెంటరీ లైఫ్స్‌కి అలవాటు పడిపోయి ఉన్నారు. సో, దానివల్ల ఏమవుతుంది, ఏదైతే బాడీలో ప్రొడక్షన్ అవ్వాలో అవన్నీ నార్మల్‌గా కాకుండా అబ్‌నార్మల్‌గా అయిపోయాయి. ఇప్పుడు మన బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయినా కూడా మన బాడీ దాన్ని తీసుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఇవన్నీ చేంజెస్ చూస్తున్నాము మనం డయాబెటీస్‌లో. సో, బేసిక్‌గా ఏంటంటే అది ప్రొడ్యూస్ అయిన దాన్ని ఎలా ఉత్పత్తి చేసుకోవాలి అంటే ఇమ్యూనిటీని డెవలప్ చేయాలి. ఏదైతే ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిపోయి ఉంటుందో ఆ ఇమ్యూనిటీని మనం డెవలప్ చేయాలి. ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి మనం హోమియోపతిలో మెడిసిన్స్ ఇస్తామండి. ఆ మెడిసిన్సే యూజ్ అవుతాయి. పర్టికులర్గా డయాబెటీస్కి ఇస్తాము అని కాదు మనం. ఎలా అంటే అందులో మనకి ఏదైతే లోపం ఉందో, ఏదైతే అబ్జర్వ్ చేసుకోలేకపోతుందో అది ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకొని, లేదు ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వాలి అనే దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. సో, ఆబ్వియస్లీ ఇప్పుడు ఇమ్యూనిటీకి డెవలప్ చేయడానికి ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుంటే మన బాడీలో ఫంక్షన్స్ అంతా నార్మల్ అయిపోతాయి కదా. సో, నార్మల్ అయినప్పుడు మనం డయాబెటీస్కి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయ్యిందో ఆ ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలి. ఆ ఇమ్యూనిటీని పెంచే క్రమంలో లైఫ్ స్టైల్లో ఫిజికల్ యాక్టివిటీ, లేదు ఫుడ్ హ్యాబిట్స్, అన్నీ ఎమోషనల్ స్ట్రెస్ కానివ్వండి, ప్రొఫెషనల్ స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ మనం దాన్ని సెట్ చేసుకున్నామనుకోండి, డయాబెటీస్ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. ఓన్లీ మందుల ద్వారా, అది కూడా లైఫ్ టైం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అయితే పడదు మనకి. హోమియోపతి మందుల ద్వారా లైఫ్ టైం వాడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకనంటే ఇమ్యూనిటీని మనం పెంచుతాం. వన్స్ మన బాడీలో ప్రాపర్గా ఇమ్యూనిటీ ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అని అంటే మెడిసిన్స్ హెల్ప్ అవసరం లేదండి. మన బాడీయే చూసుకుంటుంది. మన బాడీయే పెద్ద డాక్టర్. మన బాడీనే అన్నీ హీల్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు మెడిసిన్స్ హెల్ప్ అవుతుంది, మన బాడీలో ఏదన్నా తగ్గింది, కాంప్రమైజ్ అవుతుంది అన్నప్పుడు మెడిసిన్స్ హెల్ప్ అవుతుంది. ఎక్కువ కాలం పట్టదండి. హోమియోపతిలో ట్రీట్మెంట్ మనం కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఏదైనా కూడా ఎక్కువ కాలం పట్టదు. క్రానిక్ డిసీజెస్లలో మెయిన్ ఏంటి అని అంటే ఫస్టే మన దగ్గరికి రారు, అన్నీ ట్రై చేశాకనే వస్తారు కాబట్టికే ఎక్కువ కాలం పడుతుంది. అంతేకాని ఎర్లీ స్టేజెస్లో వచ్చామనుకోండి చాలా మిరాకిల్స్ చూడొచ్చండి. ఎందుకంటే ట్రీట్మెంట్ టైం తగ్గుతుంది, మీరు మెడిసిన్స్ వాడే టైము తగ్గుతుంది, మీకు కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. తొందరగా వచ్చినప్పుడు కాంప్లికేషన్స్ అనేవి అంత స్టేజ్కి వెళ్ళదు. కాంప్లికేషన్స్ లేని లైఫ్ని, ఆ చేంజెస్ అనేది త్వరగా చూడొచ్చు. మిరాకిల్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి మనకి.